నా వాయిస్ కనపడుతుందే? నా వాయిస్ కనపడుతుందా సార్? వినిపిస్తుంది సార్. కొద్ది దగ్గరకు వచ్చాను మొబైల్ కి. ఇప్పుడు సార్ ఇంకా మొబైల్ దగ్గర ఉన్నాడు సార్. మొబైల్ దగ్గర ఉండండి. మొబైల్కి దగ్గర ఉన్నాడు సార్. మొబైల్ దగ్గర. రైట్ రైట్ ఓకే మంచిది సార్. యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన ఈ యొక్క లైవ్ లో ఉంటున్న వారందరికీ శుభములు, వందనములు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొంత ఈ కంటిని గురించి మనం వాక్య ధ్యానం చేస్తున్నాం. కన్ను అనేది ఏం చేస్తుంది? హలో, వినపడుతుందా సార్? ఓకే సార్, చెప్పండి. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే. ప్రపంచంలో ప్రతి మానవుని దేవుడు సృష్టింపచేశాడు. దేవుని వాక్యము మనకి పరిశుద్ధ గ్రంథం నుండి ఈ కంటిని గురించి మనకు చాలా చోట్ల కన్ను ఏం చేస్తుంది, మానవుని జీవిత చరిత్రలో కన్ను అనేది ఏం చేస్తుంది అనేది మనము ఈరోజు వాక్య ధ్యానం చేస్తున్నాము. కంటితో చూస్తే పాపమా? మానవుడు కన్నుతోను చూసి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడని వాక్యము తెలియజేస్తుంది. మొట్టమొదటిగా దేవుని ఒక కన్నులు ఎక్కడ ఉన్నాయి, ఎవరిని చూస్తున్నాయి అనే ఒక మాట మొట్టమొదటిగా మనం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో కొంచెం దేవుని గురించి కొన్ని మాటలు చదువుకొని మనం ముందుకెళ్దాం. వినపడుతుందా సార్? ఓకే సార్. సామెతల గ్రంథము రిపీట్ చెప్పండి రెఫరెన్స్. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. 3వ వచనాన్ని చదువుకుంటున్నాం. దేవుని వాక్యము యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చాలు తల్లి. దేవుని కనులు ప్రపంచ దేశంలో మంచి వారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. దేవుని కనులు. మన కనులు ఎవరు చూస్తున్నాయి? మన కనులు ఏం చూస్తున్నాయి? ప్రపంచములో మన కళ్ళెదురుగా పుట్టేవారిని చూస్తున్నాము, వాళ్ళు పెరిగి యవనసులుగా జీవించే వారిని చూస్తున్నాము. చాలా మందిని మన కుటుంబంలో మన తల్లిదండ్రులను చూస్తున్నాము, దేశంలో ఉన్న ప్రజలను చూస్తున్నాము, అందరూ చూస్తున్నాము. కానీ మన ఎదురుగా పుట్టేవాళ్ళు చనిపోతున్నారు, మనకంటే పెద్దవాళ్ళు చనిపోతున్నారు, మన ఇంట్లో తల్లిదండ్రులు చనిపోతున్నారు, మన పిల్లలు చనిపోతున్నారు. దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్న వారికి మరణం ఉంటుంది. కుటుంబంలో మానవుడు మరణం నుండి తప్పించుకునే ప్రసక్తే లేదు. మరణం అనే రుచి చూడక బ్రతుకున్నారుడు ఎవరు కూడా భూప్రపంచ దేశంలో లేరు. అందును బట్టి మనము లోకములో ప్రతి దాన్ని చూస్తూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము, మర్చిపోతూ ఉన్నాము. మరణము ఎప్పుడు సంభవిస్తుందా ఈ మానవునికి తెలియదు. అందును బట్టి దేవుని కనులు ద్వితీయోపదేశ కాండములో కూడా మనం 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని కనులు కూడా అక్కడ ఏం పనిచేస్తున్నాం అనేది మనకి దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనములో ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. యెహోవా కన్నులు సమస్త రాతి మొదలుకొని సమస్తరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. థాంక్స్ బాబు. నీ దేవుడైన యెహోవా, ఇక్కడ 12వ వచనంలో, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశము
నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద అంటే ఏమిటి? యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని ప్రతి మనుషుని మీద సంవత్సరము దేవుని దయాకిరీటం మన పైన ఉంటే మనము బ్రతుకుతాం. మానవునికి కుటుంబము, గ్రామము అనేది ఏది కూడా శాశ్వతం కాదు. ఇవాళ ఇంట్లో రేపు మట్టిలోనికి వెళ్ళిపోతాం. ప్రపంచ దేశంలో మన ఎదురు పుట్టేవారిని చూస్తున్నాం, జీవించే వారిని చూస్తున్నాం, విద్యార్థులు చూస్తున్నాం. విద్యార్థులు ఉద్యోగస్తులు అవుతున్నారు. ఉద్యోగస్తులు రకరకాలుగా దేవుని భక్తి కలిగిన వారు కొందరు ఉంటారు, దేవుని భక్తి లేని వారు కొందరు ఉంటారు. ప్రతి మనుషుడు దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని అడుగుతాడు, దేవుడా నాకు ఉద్యోగం కావాలని. ఒక వ్యవసాయం చేస్తున్న రైతు అయితే పంట మీద ఆధారపడతాడు. పంట ఎక్కువ వస్తే దేవుని మర్చిపోతారు. ప్రపంచంలో మానవుడు దేవుడు సర్వమును వర్షం ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, మనకి చక్కని పంటలు ఇస్తున్నాడు. అన్ని దేవుడు ఇస్తే ఉచితముగా దేవుని మనం మర్చిపోతున్నాం. అందును బట్టి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనం ఇంకా రోమపత్రికలకు ఒకసారి వెళ్దాం. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కని వాక్యాన్ని చదువుకుందాం. 18వ వచనం చదువుకుందాం. రోమపత్రిక వారి చెంత దేవుని భయము లేదు. థాంక్స్ బాబు. వారి కన్నులైతే ఎవరి భయం లేదు? ఎవరి భయం లేదు? మనకి దేవుని భయం లేదు. దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. ఇంటిలో పెద్దల మాట కుమారులు వినరు. తల్లిదండ్రుల మాటలు చెవులో పెట్టరు. తల్లిదండ్రుల భయం లేదు. అందుకనేకంటాడు ఇక్కడ, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కుమారులకు ఎంతో నా కుమారుడు మంచిగా చదవాలని ఒక ఆశ తలంపుతో తల్లిదండ్రులు కష్టపడి ఎండలో పని చేస్తూ వీధులు కట్టుకుంటూ ఉంటే వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. అందుకొరకే ప్రతి కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల పైన విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రుల మాటకు లోబడే వారుగా ఉండాలి. కుటుంబంలో భార్య భర్తలు ఉంటున్నారు. భార్య భర్తలు కూడా భార్య పైన భర్తకు, భర్త పైన భార్యకు భయం ఉండాలి. మా భర్త లేడు, నేనేం పని చేయాలి? నా భార్య లేదు, నేనేం పని చేయాలి? ఎవరు లేని చోట నేనేం పని చేయాలి? నా ఇంటి పనులు చేసుకోవాలా? నా పొలం పని చేసుకోవాలా? నా కుటుంబాన్ని చక్కగా పెట్టుకోవాలా? అలాంటి ఆలోచనలో ఉండాలి. దేవుని భయముతో ఉండాలి. అదేవిధంగా భర్త భయము భార్యకు ఉండాలి. అదేవిధంగా భార్యలకు భర్తల పైన భయమే లేదు. భర్తలు ఉన్నారని, పెద్దలు ఉన్నారని భయం లేదు. కుటుంబంలో ఉన్నవారు ఉన్నారనేది భయం లేదు. భయము లేకుండా ప్రవర్తన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే భయముతో బ్రతుకుతామో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అందుకనైతే దేవుని వాక్యానికి లోబడి, భర్తల మాటలకు లోబడి, తల్లిదండ్రుల మాటలకు లోబడి దేవుని భయము ఉండాలి. తల్లిదండ్రుల భయం ఉండాలి, భర్తల భయం ఉండాలి. కుటుంబంలో యవనస్తులు కూడా భయం ఉండాలి. భయం పన్న కుటుంబంలో వారందరూ బాగుపడతారు. భయం లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అధికంగా దుర్మార్గం పనులు చేసుకుంటూ, అధికమైన పనులు చేసుకుంటూ వారి జీవితము వ్యర్థముగా వెళ్ళబుచ్చుకునే వారు చాలా మంది ఉన్నారు. వారి జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. తల్లిదండ్రుల మాటలు వినకుండా చదువులు చదువుకోరు, కాలేజీలకు వెళ్ళరు, వారికి ఉద్యోగాలు రావు. అలాంటప్పుడు చెడిపోతున్నారు పిల్లలు. తల్లిదండ్రుల మాటలు విన్నవాళ్ళు, దేవుని మాటలు విన్నవాళ్ళు చాలా చక్కగా బాగుపడతారు. దేవుని మాట
మాటలు వినకపోతే చనిపోతారు. అందును బట్టి వారి కన్నుల ఎదుట దేవుని భయము లేకుండా తిరుగులాడుతూ ఉన్నారు. అందువరకే మనకు దేవుని వాక్యము తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో 73వ సంకీర్తన గ్రంథంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 73:7 ఒకసారి మనం చదువుకుందాం. బాబు, క్రొవ్వుట వారి కన్నులు మెరకములై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. చాలా క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి. క్రొవ్వు అంటే మనం తిండిని బట్టి శరీరం అంతా కొవ్వు పడుతుంది, కానీ కన్నులకైతే కొవ్వు పట్టదు. ఇక్కడ ఏమన్నా వాక్యం తెలియజేస్తుంది మనకి, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉండేవి. అంటే పెద్దల మాటలు లెక్క లేకుండా మాటలాడేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవాళ్ళు, అత్తమామలు ఎదిరించే కోడలు, తల్లిదండ్రులను ఎదిరించే కుమార్తెలు ఉంటున్నారు. వాయబ్బ నువ్వు ఒక్కడవే సంపాదించినావా, వాయబ్బ నువ్వు ఒక్కడవే ఎదిరిస్తున్నావా, నువ్వు ఒక్కడవే ఫీజులు కడుతున్నావా అంటున్నారండి. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమగా ఫీజులు కడితే వాళ్ళు చదవకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. వారికి దేవుని భయం లేదు. తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారు, అత్తమామలను ఎదిరించి మాట్లాడుతున్నారు, దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నారు. కొంతమందిని ఏమంటారంటే, ఏమరా బాబు, పక్కింటోళ్ళు అంటారు, తల్లిదండ్రులను ఎదురు మాట్లాడతారు, అత్తమామలను ఎదిరించి మాట్లాడతారు, కోడలను చూసి ఏమ్మా నీ నెత్తికి కళ్ళెక్కినావాట, ఏం బాబు నీ కండ్లకి కొవ్వు పట్టిందా, కవరం వచ్చింది అంట. ఎందుకు తెలియజేస్తున్నా, క్రొవ్వు ఏ విధంగా కండ్లకి మందగిస్తుందో వారి హృదయములో దేవుని భయం లేకుండా మాట్లాడే వాళ్ళు ఇక్కడ క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉండేవి, వారి హృదయాలోచనలు ఉంటాడు. హృదయంలో ఆలోచనలు ఏముంటాయి? కాలేజీకి వెళ్ళంటే వారి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్ తో జల్తాగా, వారు కాలేజీకి వెళ్ళకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్తుంటారు. పొలం పని చేసుకోపోండి అంటే పొలం పనికి వారు నాకు ఆరోగ్యం బాగాలేదని ఇంటికాడ ఉన్నవారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము దేవుని ఆరాధించేది హృదయముతోనే, మనం దేవుని వాక్యాన్ని వినేది హృదయంలోకి. మన హృదయంలో నుండి వచ్చే మాటలు కూడా హృదయంలో నుండి వస్తాయి. నీకు ఏం మాటలు కావాలనో, మంచి మాటలు కావాలన్నా, చెడ్డ మాటలు కావాలన్నా కూడా హృదయంలో నుండి వస్తాయి. అందుకొనకే మనము దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, 119వ సంకీర్తన గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంది. దేవుని వాక్యం 119:37 చదువుకుంటున్నాం ఒకసారి. 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు చెప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. చాలు తల్లి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైనటివి ఏంటివి? సినిమాలు చూసేటివి, లోకంలో అల్లరితో కూడిన ఆటపాటలతో చూసేటివే ఎక్కువ. ప్రపంచంలో పాటలు, సంగీతములతోనూ వాద్యములతోనూ మందిరానికి వచ్చే వాళ్ళు కూడా పాటలు బాగా పాడతారు, కానీ వాక్యానికి వచ్చేసారు కదా ఇటు అటు చూసుకుంటా దేవుని వాక్యాన్ని వినరు, దేవుని మాటలకు చోటు ఇవ్వరు, హృదయ ఆలోచనలు ఉండవు. అందుకొరకు ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా, ఏది చూసినా ప్రపంచ దేశంలో అన్ని వ్యర్థమైనవి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మానవుడు. అవే బాగున్నాయి అనుకుంటాడు. దేవుని వాక్యాన్ని వినరు, దేవుని మార్గంలో నడవరు. అలాంటి జీవితం జీవించుకుంటూ మరి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. ఏమంటున్నారు? దేవుడు
మనందరినీ అవయములను ఏర్పాటు చేసి సృష్టింప చేసినది ఇష్టానుసారంగా తిరగనిక కాదు. నా పిల్లలు బాగా ఉండాలి, నా పిల్లలు నా యందు భయంతో భక్తితో భూలోకంలో నన్ను ఆరాధించు వారిగా ఉండాలని దేవుడు మనందరినీ భూమి మీద మనుషులను మానవులను నరునిగా ఆయన సృష్టింప చేస్తే చాలా మంది మురిసిపోతున్నారు. అందంగా ఉన్న వాళ్ళు మురిసిపోతున్నారు, డబ్బున్న వాళ్ళు మురిసిపోతున్నారు, కండ బలము ఉన్న యవ్వనస్తులు మురిసిపోతున్నారు. కండ బలము చూసుకొని, డబ్బు బలము చూసుకొని, మంది బలగము చూసుకొని చాలా మంది మురిసిపోతున్నారు. ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అంటున్నాడు. నీ మార్గములలో నడుచుకున్నకు నన్ను ప్రత్యేకింపు అంటాడు. అందుకనే యవనస్సులు యవన స్త్రీలు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అదే 119వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. 119వ కీర్తన 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. వనస్థులు దేని చేత తమ నడతను తృప్తిపరుచుకుందరు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. చాలా సంతోషం బాబు. యవ్వన బిడ్డలు, ప్రతి మనుషుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బట్టే జీవించాలి. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యమునను, వాక్యమే దేవుడే వినను, ఆ దేవుడే శరీరధారిగా 14 వచనం అంటాడు యోహాను సువార్తలో. మొదటి వచనం నుండి మనం అన్ని చదువుకుంటే చాలా మటుకు నాకు టైం చదువు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 14 వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా భూలోకంలో కృపాసక్త సంపన్నుడుగా భూలోకంలో సంచరించి చక్కని ఒక సూచక క్రియలు, అంటే చనిపోయిన వారిని బ్రతికించి, కుష్టి వ్యాధులను బాగు చేసి, పచ్చివాయు గల వారిని బాగు చేసి దేవుడు ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరం జీవించి సెలవులో తన ప్రాణం పెట్టాడు. అందును బట్టి మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషిని పాపి అని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి మనుషుడు పాపి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేకపోచినప్పుడు ఆయన సర్వలోకాన్ని పెట్టి ఆదిలో వాక్యమైన దేవుడు శరీరము దాల్చి భూలోకంలో జన్మించి ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు అనొక నరుడు. అందుకొరకే మనకి అదే యోహాను సువార్త 29వ వచనంలో మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కని వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరువాడు యోహాను రాగా చూచి, ఇదిగో పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలండి, చాలా ఛాన్స్ అండి, చాలా చక్కగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఇక పూర్వము పెద్దలు మనము పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో నుండి అబ్రహాం నుండి మనం చూసినప్పుడు కోడెలను గొర్రెలను బలిపీఠం మీద వధించారు, బలిగా చేశారు. అన్నిటికీ బదులుగా యేసు ప్రభుల వారి గొర్రె పిల్లగా లోకానికి వచ్చి లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల, వదకు తేబడిన సిద్ధపడిన గొర్రె పిల్ల. వచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనముగా ఏ విధంగా ఉండెనో ఆయన మౌనంగా ఉండి ప్రతి మనుష్యుని పాపాలు తీసివేయటకే ఆయన శరీరమంతయు గాయపరచబడిన గొర్రె. వచ్చు కత్తిరించేవాడు ఏ విధంగా మెడ ఇప్పి కాళ్ళు తిప్పి ఏ విధంగా ఎంత బాధలు పెట్టినా ఆ గొర్రె పిల్ల నోరు తెరవలేదు, బదులు పలకలేదని మనము యేసయ్య గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు పుట్టక మునిపే ప్రవచనాల ద్వారా మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆయనను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన పొందిన గాయముల చేత మానవులకు స్వస్థత కలుగు
జరుగుతున్నదని ప్రవచనాల ద్వారా మనం చక్కగా వింటున్నాం. అందును బట్టి ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరము దేవుని వాక్యానికి లోపడాలి, తల్లిదండ్రుల మాటలు వినాలి. గొర్రె పిల్ల అనగా లాస్ట్కు ప్రకటన గ్రంథంలో అంటాడు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అంటాడు కదా. అది పెండ్లి బిందు. ఆ పెళ్లి బిందులు పాల్గొన్నవారు ధన్యులు, దేవుని వాక్యమును విన్నవారు ధన్యులు. అందుకొరకే మనము ఇక్కడ మత్తయి సువార్తలో ఒకసారి చూసుకుందాం. దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకి ఈ వాక్యము తెలియజేస్తుంది. 28వ వచనంలో చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీ మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చాలా సంతోషం అండి. పురుషులు ఏం చేస్తారు? చక్కని స్త్రీలు కనపడితే, యవన స్త్రీలు కనపడితే, యవన పురుషులు, వృద్ధులు కూడా అండి, ఇప్పుడు ఏ వయసులో వృద్ధులు కానివ్వండి, వారి జీవితంలో దేవుని వాక్యానికి చోటు లేకుండా జీవిస్తున్నారు. దేవుని వాక్యంలో చోటు ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించేవారు. ఎందుకంటే ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది, ఒక స్త్రీని ఒక పురుషుడు ఏం చేసినాడు? కంటితో చూస్తున్నాడండి. కంటితో చూసి చాలా మంది ఆశపడుతున్నారు. ఆశలు పెట్టుకోకొద్ది, ఎవరు కూడా ఆశ పడవద్దు. అందుకనే కంటితో చూశాడు, మానవుడు తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడు చెప్తున్నాడు. కానీ పురుషుడు చూశాడు, తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడు చెప్తున్నాడు. పురుషుడు కూడా స్త్రీ చూసిందా లేదా? స్త్రీ చేసి మోహపు చూసిందా లేదా? మనకి అది కూడా చూస్తున్నాం. ఎందుకంటే పురుషునికి వచ్చేసింది ఇక్కడ. స్త్రీ పురుషుని వైపు కూడా చూసి ఆయన కూడా మోహం చూసిందా లేదా? అది కూడా వాక్యమే కదా. ఆ వాక్యం కూడా ఒకసారి చదువుకున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆదికాండం 39వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్తాం. ఆదికాండము 39వ అధ్యాయంలో మనకి ఈ వాక్యం కనపడుతుంది. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించువాడు కాడు. చాలండి, మనం అన్నీ ఉందాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, ఎవరు అప్పగించినారు? ఫరో ఐగుప్తు దేశంలో మనకి చక్కగా యోసేపు ఉన్నాడు. అంత అప్పగించేశాడండి. ఫరో ఆహారము తినటకు తప్ప మనకి లేదు. చదువు సార్. యోసేపు సుందరుడునై ఉండేను. చూడండి ఎంత సుందరుడు ఉన్నాడు. స్త్రీ సుందరంగా ఉంటే స్త్రీని చూస్తాం. స్త్రీ సౌందర్యాన్ని బట్టి స్త్రీ వైపు పురుషుడు చూశాడు. ఇక్కడ ఎవరు చూసినారు? ఫరో రాజు భార్య చూస్తూ ఉన్నది. అందుకనకే యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండేను. 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో చాలండి. బలంగా కన్ను వేసిందే లేదా? ఈమె కూడా స్త్రీ కూడా వేసిందండి. అందుకనకే మనము కన్ను చెడిపోతే నీ దేహము చెడిపోతుంది అంటున్నాడు వాక్యం. అవునా? యోసేపు వైపు భార్య కన్ను చూసింది, చెడిపోయింది. అదే విధంగా మనము లూకా సువార్తలోకి వెళ్దామండి. ఎందుకంటే మనం సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. 11వ
అధ్యాయానికి ఒకసారి వెళ్ళండి. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట ఉంటుంది. చదవండి. నీ నీకు గనుక నీ దీపమునకు దీపము కన్నే గనుక చాలండి కదా. దీపం ఎక్కడుంది? కన్ను మనకందరికి. అందుకని అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగుగా. దేవుడు ఉన్నాడు, మన కన్ను కూడా మనల్ని అభ్యంతరపరుస్తుందండి. అందుకని అంటున్నాడు ఇక్కడ, నీ దేహమునకు దీపము నీ కన్నే గనక. చదవండి. నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చాలండి, చాలా చక్కగా చదివినారు. నీ దేహమంతయు ఎట్లుంటది? నీ కన్ను తేటగా ఉంటే ఏమంటది? నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. ఇంకేమంటాడు కింద కూడా? అది చెడ్డదైతే చీకటిమయం చదవండి. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. చాలండి. చీకటి. చీకటి అంటే ఏంటి చెప్పండి? ప్రతి మనుషుడు జీవించిన జీవితంలో పాపమని ఊబిలో వెళ్ళిపోతున్నాడు గనక చీకటి బ్రతుకులు, చీకటి మాటలే లోకంలో మన హృదయంలో ఉంచుకుంటున్నామండి. దేవుని మాటలు వినం. అందుకనకే మనం ఇదల్లా చదవాలంటే మనకి చాలా టైం పడుతుంది. మీరు కావాలంటే కొంతవరకు చదువుకోవచ్చు. ఎంతవరకు అంటే 36 వరకు చదువుకోవచ్చు. నీ దేహమంతయు ఏ భాగమైనా చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగనే దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను కదా. దేహమంతా వెలుగుగా ఉండాలంటే చీకటిని తొలగించుకోవాలి. అందుకని రోమపత్రికలో మాట్లాడతారు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని వాక్యాన్ని మనం చూసుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనుషునకు వారిని అప్పగించేసినాడు. చెయ్యరాని కార్యములు, చెడ్డ కార్యములు. మానవుడు ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయారు. హృదయంలో చోటు లేదండి. వాక్యానికి చోటు లేదండి. వాక్యానికి చోటు ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలంటే మనం ఏం చేయాలో చెప్పండి? మనం ముందుకు వెళ్దామండి. ఎందుకంటే మనిషి కుమారుడు భూమి మీద పుట్టినప్పుడు తలదాచుకోవడానికి భూమి మీద స్థలం దొరికలేదు యేసుప్రభుల వారికి. ఆయనను పశువులశాలలో ఆ 2 వీటిలో కూడా ఆయనకు స్థలం లేదంట. తీసుకుపోయి ఎక్కడ పండబెట్టారు ఆయనని? పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఆయన భూలోకంలో జన్మించేటప్పుడు ఏ భవనములోనైనా ఏ ఇంటిలోనైనా ఆయన జన్మింపవలవచ్చు. మంచి భవనాల్లో జన్మింపవలవచ్చు అని తనను తాను తగ్గించుకొని భూలోకములో ఒక పశువులశాల, అది నీచమైన ఒక తొట్టిలో ఆయన పరుండబెట్టింది. మనుషు కుమారునికి చోటు ఇవ్వనులక, దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వనులక. అందుకొరకే కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు. 119లో 11వ వచనంలో ఒక చక్కని మాటలు. 11వ వచనం, 119 11వ వచనంలో ఏముంది? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చాలా చక్కగా చదివినావమ్మా. నీ ఎదుట నేను పాపము దేవుని తెలియకుండా పాపం చేస్తాను ఉన్నారా? ఎక్కడన్నా వెళ్ళు, ఏ ప్రదేశంలో వెళ్ళు, 10,000 మందిలో కూర్చున్నా
10,000 మందిలో జీవించిన పురుషుడు గాని, స్త్రీ గాని, కాలేజీలు గాని, యవనస్తులు గాని, యవన స్త్రీలు గాని, ఎక్కడ ఉన్న వీళ్ళ తల్లిదండ్రులు మోసం చేస్తామేమో, కుటుంబీకులను మోసం చేస్తాము, కానీ దేవుని ఎదుట మాత్రం మోసము చేయలేమండి మనము. ఎవరు లేని స్థలంలో పాపం చేసిన దేవుని నీ కన్ను చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. ప్రతి స్థలము మీద దేవుని కన్నులో ఉంటుంది. లోకమంతటా సంచారం చేస్తున్నది ప్రతి మనుషుని పైన. అందుకనే అంటున్నాడండి ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ చదవండి. నీ ఎదుట నేను పాపం చెయ్యకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, వాక్యం ఉండాలండి. వాక్యం అంటే ఎవరు? దేవుడు. వాక్యం ఉన్నప్పుడు పాపం చెయ్యం, త్వరగా వెళ్ళిపోతాం. పాపం అనేది అగ్ని లాంటిది, అగ్నిలో ముంచేస్తుంది, కాల్చేస్తుంది. ఇప్పుడు రోజు స్త్రీలు వంట తయారు చేస్తున్నారు, అగ్నిలో చేయి పెడితే చేయగలుగుతుందా? లేకపోతే మనమే చేయి పెడితే కాలుతుందా? చెప్పండి. మనం ఎప్పుడైతే అగ్నికి చేయి తగులుతుందో కాలుతుంది. పాపం కూడా అలాంటిదండి. మనుషునికి తెలియకుండానే పాపము. ఏ స్త్రీ గానొచ్చినా, ఏ పురుషుడు గానొచ్చినా, ఏ అందమైన స్త్రీ గానొచ్చినా, అందమైన పురుషుడు గానొచ్చినా, పాపం అనేది హృదయంలో వ్యభిచారం చేసిన వాడు, వ్యభిచారం చేసిన స్త్రీలుగా ఉంటున్నారండి. ఇద్దరు కూడా వర్తిస్తుంది. అందుకనికే మనము దేవుని వాక్యము మనకు చక్కగా తెలియజేస్తుంది. ఆ వాక్యము ఎక్కడ ఉండాలో అనేది రోమపత్రికలో 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. చాలా చక్కని వాక్యం చదివినాం బాబు, చాలా థ్యాంక్స్ బాబు. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకుంటున్నావా? ఒప్పుకో. వాక్యం అంటే వినం. యేసు ప్రభుని ముందు ఒప్పుకోవాలా, విశ్వసించాలా, బాప్తిసం తీసుకోవాలా, ఆయన శరీరం ఉండాలా, ఆయన రక్తంలో కడగబడిన వారే ఆయన పిల్లలు. ప్రపంచ దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది సమాధులు చేయబడుతున్నారు, కానీ దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభుని ఒప్పుకోవాలి దేవుని పిల్లలు. వాళ్ళు కూడా దేవుని పిల్లలే కాదనలే. నీవు పాపాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుని రాజ్యంలో చేరే యోగ్యత ఉంటది. అందుకని యేసు ప్రభు అంటాడు, కాలము రోజులు సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపంలో ఉన్నవి, సువార్తను నమ్మి బాప్తిసం పొందుడి ఉంటుంది. మారు మనసు పొంది బాప్తిసం పొంది మీరు నూతన జీవితము, నూతన హృదయంతో దేవుని ఆరాధించండి. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగువాడే నిత్య రాజ్యంకు వారసుడు, లేకపోతే వారసుడు కాడు. అందుకొరకే ఇక్కడ వాక్యం తెలియజేస్తుందండి. 10వ వచనం, రక్షింపబడుతామంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని వాక్యానుసారం జీవించిన వాడే రక్షింపబడతాడు. పాపికి రక్షణ, విడుదల, పవిత్రుడుగా ఉంటాడు, పరిశుద్ధుడుగా ఉంటాడు. విలువైన శరీరము, విలువైన ఆయన రక్తము, కల్వరిలో కారిన విలువైన రక్తములు కడగబడిన వారు పాపం నుండి విడుదల, పాపం నుండి పరిశుద్ధులుగా పరలోక రాజ్యానికి, పరిశుద్ధ పట్టణానికి వారసులుగా ఉంటున్నారు. అందుకని 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ నోటితో ఒప్పుకొనును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును, మనుషుడు హృదయములో విశ్వసించును. కదా, విశ్వసించాలి లేదా? విశ్వాసం నీకుందా? ఆ జీవితం నీకుందా? పరలోక రాజ్యము నీకు ఉన్న సత్యములను గ్రహించి ఉన్నావా? పైన 8వ వచనం చదువుకుందాం ఒకసారి. 8వ వచనం, అదేమి చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము విశ్వాస వాక్యం. విశ్వాస వాక్యమే. అందుకనికే వాక్యము ఎప్పుడైతే ఉంటుందో చాలా చక్కగా మనము జీవిస్తాం. చాలా మంది భక్తులు, చాలా మంది ప్రార్థనకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అన్ని చేసుకుంటున్నారు, కానీ ఒక ఆయన బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో భక్తి పరుడు కోల్పోయినాడు.
ఎవరు ఆ భక్తిపరుడు, ఎవరు కోల్పోయినారు అనేది మనము ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను చదువుకుందాం. ఇదే సమయలు గ్రంథం, 2వ సమయలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ స్త్రీ కనబడెను. ఆయన బహు సుందరివతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియగా. కాదండి, ఆమె ఎవరు? చాలా రూపవతి, చాలా అందగత్తి. చాలా మంది ప్రపంచ దేశంలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అందం, మోసం, సౌందర్యము వ్యర్థం. నువ్వు ఎలాంటి అందం ఇచ్చినది దేవుడు ఒక వరముగా నేను భూలోకంలో జన్మింపచేశాడు. ఒక చక్కని స్త్రీని, ఒక చక్కని పురుషుడు. అందము ఎవరందం అని తెలియదండి. మనము చూసి ఆయమని చెప్తే అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావంటే అప్పుడు ఆయనకు తెలుస్తుంది. బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావంటే అప్పుడు బాబు తెలుస్తుంది. ఈ అందమైన శరీరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి అర్పించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అందం అనేది ప్రతి మనుషుడు మాటలో అందం, జీవితంలో అందం, ప్రవర్తనలో అందము, బుద్ధిలో అందము, పనిలో అందము, చదువులో తెలివిగా చదువుకొని మెరిటి మార్కులు తెచ్చుకోవడమే అదొక ఘనత మనుషుని జీవితానికండి. అందంగా ఉన్నానని ముడిచిపోయి అందంగా ఉన్నానని గర్వించి చాలా మంది అందుకనకే అందుకి బంగారు కమ్మి వేసి ఏమవుతుంది, అది బుడదలమై వరలాంటిందంట. దానికి బంగారు విలువ తెలియదు, వాక్య విలువ తెలియదండి. మన సామెతల కింద వెళ్తే మనకు వల్ల చక్కగా కనపడతామండి. అందం కాదండి, మన హృదయము అందంగా ఉండాలి, మన జీవితం అందంగా ఉండాలి, మన మాటలు అందంగా ఉండాలి, మన చూపు అందంగా ఉండాలి, మన పని అందంగా ఉండాలి. అప్పుడే లోకంలో విలువైన మనుషుడు, విలువైన జీవితం, విలువైన వాక్యం, విలువైన దేవుడు, విలువైన రాజ్యం అనేది సత్యాన్ని మనం గ్రహింపు మనలో ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా మనమందరం చక్కగా జీవించాలని తెలియజేస్తూ అదే విధంగా మనం కొంచెం ముందుకెళ్దామండి. యోబు గ్రంథంలో ఒకసారి వెళ్దామా? యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనములోనే మనకి ఈ వాక్యము తెలియజేస్తుంది. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగూ చూచుదును. చాలండి, చాలు. నిబంధన అనేది ఎప్పుడు వర్తిస్తారు పాస్టర్లు? నిబంధన అంటే అర్థమేమి? మన నిబంధన గురించి ఒకసారి తెలుసుకోవాలి కదా. నిబంధన అనగా కట్టిదిట్టం. ఒక స్త్రీ వ్యభిచారము చేత పట్టబడి ఉంటది. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాల. అది ఒక నిబంధన మోసే చట్ట ప్రకారంగా జరిగింది. వివాహం జరిగేటప్పుడు అమ్మాయి నీ పక్కన ఉన్న పురుషుని నువ్వు ఎంతవరకు ప్రేమింపగలవు? ఈ ఇతరులకి నువ్వు బ్రతుకాలమతులు ఈయనతో సంసారం చేయదువా? నిబంధనను పలికిస్తా. అదే విధంగా బాబు నీ పక్కన ఉన్న శ్రీని కాక వేరే వాళ్ళను వైపు చూడకుండా ఈమెతోనే ఎంతవరకు జీవిస్తావు? నిబంధనలు పలికిస్తాం. అవే కట్టుదిట్టమండి నిబంధన. అందుకొరకే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దగ్గరికి రాళ్లతో కొట్టుకుంటా యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చా. అప్పుడు యేసుప్రభుల వారు ఏమి తీర్పు తీస్తాడా ఏనా అని పరిసయ్యులు శాస్త్రీయులు
అందరు గుంపులుగా కూడి ఆయన దగ్గరికి వచ్చారు. అందరూ రాళ్ళు పట్టుకుని నిలబడ్డారు. ఏం తీర్థాడు యేసుప్రభు. ఆయన నీళ్ళను రాసుకుంటూ ఒక మాట అన్నాడు. మీలో ఒక్క మాట అన్నాడంతే. మీలో అంటే ఏది? ఎవరు పాపం చేయరు వారు మొట్టమొదటిగా మొదటి రాయిసిరండి. అందుకనకే వారు ఆ మాట వినినందున పెద్దవారి మొదలుకొని యవనసులు మొదలుకొని చిన్నవారి మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. లాస్ట్ కు చివరిగా స్త్రీ మాత్రమే నిలిచింది. అమ్మా, నీకు ఎవరు ఏ శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. ఇంకా నువ్వు వెళ్ళి పాపము చేయకుము అన్నాడు. మనం మందిరానికి వస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. ఊర్లో ఉంటున్నాం, పాపాలు చేస్తున్నాం. కాలేజీకి వెళ్తున్నాం, పాపాలు చేస్తున్నాం. పాపం అనే దానికి చోటు ఇవ్వకూడదు ఓ ప్రపంచ దేశంలో. అందుకొరకే మనం ఇంకొక వాక్యాన్ని మనము ముందుకు వెళుదాం. 141వ సంకీర్తన గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంది. వచ్చేనము 8వ విషయం. మా కన్నులు నీ తట్టు చూస్తున్నది. చూడండి ఎంత చక్కని మనసు. ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచుని. చక్కని మాట. దేవుని వైపు మన కన్నులు చూడాలండి, లోకం వైపు. అందుకని భక్తులు చక్కగా మాట పడ్డారు, పాట పాడుతున్నారు. లోక చెల్లు చూపించకు, శాప భారాన్ని ధరించకు, యేసుని విడచి జీవించకు, యేసుని మాటలు మరిపించకు, మనసా నన్ను వేధించకు, పాపములు నుండి నన్ను పాడనీయకు. కదా, దేవుని వైపు చూడాలి కానీ పాపంలో మన కథ ఉండిపోతుంది. పాపానికి వెళ్ళిన వారందరూ ఎక్కడ పోతున్నారు? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. వాక్యం తెలియజేస్తుందండి. అందుకొరకే మనం ఇక్కడ వాక్యాన్ని చదువుకుందాం. 9వ కీర్తనకి వెళ్దాం. 9వ కీర్తన నేను చివరికి ముగింపులోకి వస్తున్నాము. 9వ కీర్తన 17వ వచ్చింది. కీర్తనల గ్రంథము 9:7 వచ్చింది. యెహోవా శాశ్వతముగా సార్ 17 వచ్చినాం సార్. దుష్టులను దేవుని వరకు పాతాళమునకు దిగిపోవుదురు. చాలా చక్కని వాక్యం. దుష్టులు ఎవరు? చెరువులు ఎవరు? అందుకనకే మొట్టమొదటి కీర్తన గ్రంథంలో మనకి మొదటి వచ్చిన తెలియజేస్తుంది. కుటుంబంలో గాని, గ్రామంలో గాని, సంఘంలో గాని, తెలుసుతో గాని దుష్టుల ఆలోచనతో వెళ్ళిపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆపల మార్గంలో నిలవక. చూడండి, వల్ల దీనిలో ఎప్పుడైతే తెలుసుగా వెళ్ళిపోతున్నాడు మానవుడు, పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 17 వచ్చిన దుష్టులు దేవుణ్ణి జనులందరూ పాతాళం దిగిపోవుదురు. పాతాళానికి వెళ్ళిపోతాడు. 49వ కీర్తన కూడా మాట చెప్పుకుందాం. 14 వచ్చిన 14 వచ్చిన. వారు పాతాళములలో మందముగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరియుండును. కాపరిగా ఉంటుందండి మరణం అనేది. మరణం ఎందుకు కాపరిగా ఉంటుంది? 14 వచ్చిన వారు పాతాళంలో మందగా కూర్చోబడు. చూడండి, పాపం చేసిన వల్ల ఒక మందగా, ఒకవైపు భూలోకం విడిచిన వెంటనే ఆత్మలన్నీ పాతాళానికి ఒక చెప్పుకి వెళ్ళిపోతాయి. పాపలను రక్షించడానికి క్రీస్తు ప్రభుల వారు భూలోకంకి వచ్చినారు. కానీ పాపం చేసిన వల్ల పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. మందిరానికి వచ్చి నేను పాపం చేస్తా అంటే తప్పించుకోలేము. అందుకని అంటాడు ఇక్కడ, వారు పాతాళముల మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండు అంటాడు. ఈ కాపరి ఎందుకు ఎత్తున్నాడు? మరణం ఎందుకు వస్తుంది ముందర? అదొకటి చెప్పండి సార్.
ప్రసంగ గ్రంథంలోకి ఒకసారి వెళ్ళండి, 7వ అధ్యాయానికి ఒకసారి వెళ్ళండి. 17వ వచనం. ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. చూడండి ఆతులైపోతున్నారని ఈ రోజు యవ్వన దంపతులు, యవ్వన పురుషులు, స్త్రీలు గాని పురుషులు గాని జంటలుగా మరణిస్తున్నారండి. సింగిల్ గా మరణిస్తున్నారండి. తల్లిదండ్రులు మరణించకుండా రకరకాల మరణాలు, రకరకాలుగా మానవుడు తమ కాలాలు, తమ అవసరాలు తీరక ఉంటే చనిపోతున్నారండి. అలాంటిగా చనిపోకుండా మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలండి. యోబు గ్రంథం 24వ అధ్యాయంలో మాట ఉంది. యోబు గ్రంథం 24:19 ఏమించారు ఒకసారి. అనావృష్టి చేతను నష్టము చేతను అంతు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేయు వారిని పట్టుకొనును. ఎవరిని పట్టుకుంది ఇప్పుడు? పట్టుకునేది ఎవరిని చెప్పండి సార్? ఎవరైతే పాపం చేసే వాళ్ళు పాతాళం విడిచిపిస్తుందే. కానీ పాతాళం అనేది మనకు బాగా ఈ లోకంలో తప్పించుకోవచ్చు, కానీ ఆ లోకంలో తప్పించుకోలేరండి. పాపం చేసే వారందరికీ చాలా చక్కగా, ఎందుకంటే ఈ యొక్క సమయాన్ని నేను ముగింపు చేసుకుంటున్నాను కనుక ఈ యొక్క సమయం ఇచ్చిన దేవాది దేవునికి మీ యొక్క ఈ యొక్క లైవ్ లో విన్న వారందరికీ, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి, ప్రపంచ దేశంలో ఉన్న వారందరికీ దేవుని వాక్యానుసారంగానే మనం జీవిద్దాము. పాతాళములో పట్టుబడకుండా పరలోక రాజ్యంలో చేరాలని దేవాది దేవుడి సర్వలోకాన్ని విడిచిపెట్టి మానవునిగా భూమి మీద ఒక పశుబాలుడుగా లేత మొక్క వలె ఆయన పెరిగి మన ఎదురుగా జీవించి ఆయన 4 గుట్లకి ఒక ఇష్టమైన సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకని ఒక పాట పాడి, ఒక వచ్చిన పాడి నేను ముగింపు చేస్తాను. బాబు బాగా వినండి. ఇదిగో కల్వరి యేసు ప్రేమ, ఇదిగో కల్వరి క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ నా క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ నా క్రీస్తు ప్రేమ, ఇదిగో నన్ను వీడని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, నన్ను వీడని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, ఇదిగా కల్వరి యేసు ప్రేమ, ఇదిగో కల్వరి క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ నా క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ నా క్రీస్తు ప్రేమ, తల్లి కన్నా ప్రేమ